శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే వీరిదే. రానున్న 10 రోజుల్లో మేషరాశి వారికి మహాలక్ష్మి యోగం వరించబోతోంది. ధనం వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త తప్పదు. రానున్న 10 రోజుల్లో మేషరాశి వారు తమ జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే రానున్న 10 రోజుల్లో మేషరాశి వారికి విశేషమైన మహాలక్ష్మి యోగం వరిస్తుంది. వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని పొందుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఎవరైనా అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం లేదా కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. లేదంటే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటారు. గతంలో ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లయితే అవి ఈ సమయంలో లాభాలు తీసుకువస్తాయని చెప్పవచ్చు. వంశపారంపర్యంగా మీకు రావాల్సిన ఆస్తులు ఈ సమయంలో మీ చేతికందుతాయి. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తుల విషయంలో కోర్టులో కేసు నడుస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పు వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి విశేషమైన ఆర్థిక లాభాలను పొందుతారు. ఆన్లైన్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలను పొందుతారు. క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్, లాటరీ వంటి వాటిలో మంచి ఆర్థిక లాభాలు పొందుతారు. స్పెక్యులేషన్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వస్తువులు నిల్వ ఉంచడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా సరే ఉద్యోగం మారాలి అనుకున్నట్లయితే నూతన కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ రాకుండా రిజైన్ చేయటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు పనిచేసే ఉద్యోగ సంస్థల్లో సహ ఉద్యోగులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. వారి సహకారంతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం చేస్తూ పార్ట్ టైం జాబ్ కూడా చేస్తారు. ఈ సమయంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలు అన్వేషిస్తారు. ఈ సమయంలో ఆదాయాన్ని సంపాదించడానికి ఎంత ప్రెషర్నైనా తీసుకోవటానికి వెనకాడరను అని చెప్పవచ్చు. ఈ సమయంలో విశేషమైన ఆర్థికాభివృద్ధిని పొందుతారు. ఆదాయ మార్గాలను తెలుసుకుంటారు. విదేశాలకు వెళ్ళడానికి లేదా పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికి ఎవరైతే గతంలో రుణాలు ప్రయత్నాలు చేసి ఉన్నారో అటువంటి వారికి ఈ సమయంలో డబ్బు చేతికందుతుందని చెప్పవచ్చు. గతంలో ఎవరైతే సహాయం అడిగి వారి నుంచి సంపూర్ణ మద్దతు లభించడం వలన మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిది. మీతో మాట్లాడేవారు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారో ముందుగానే గ్రహించటం మంచిది. కఠినమైన మనస్తత్వం కలిగిన వారితో సామరస్యంగా ఉండటం మంచిది. లేదంటే ప్రమాదాలను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వంశపారంపర్యంగా రావలసిన ఆస్తుల విషయంలో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మధ్యవర్తిత్వం చేసే వ్యక్తులతో లేదా గ్రామ పెద్దలతో కలిసి చర్చించుకొని సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక లాభాలు గడిస్తారు. సుగంధ ద్రవ్య వ్యాపారాలు, పూల వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. ఏ పని మొదలుపెట్టినా సరే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళడం, బంధువులు ఇంటికి వెళ్ళడం వంటివి జరుగుతాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది. బంధువులతో విభేదాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో చదువుపైన ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండాలి. ఎక్కువ ఫోన్ వాడటం, స్నేహితులతో బయట తిరగడం వల్ల చదువుపైన ఆసక్తి తగ్గుతుంది. దీనివల్ల అనుకున్నది సాధించడం కష్టమవుతుంది. కనుక చదువుకి కేటాయించవలసిన సమయాన్ని చదువుకి కేటాయించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అనుకున్న విద్యా ఫలితాలను సాధిస్తారు. అకాడమిక్ పరీక్షల్లో, పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. దీనివల్ల తల్లిదండ్రులకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వీరి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో అనుకోని విధంగా వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కనుక జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపటం, ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం మంచిది. మీరు చేసే ప్రతి పనిని ముందుగానే ఇంట్లో చర్చించడం మంచిది. అలా కాకుండా బయట వారి వల్ల మీరు చేసే పనులు తెలిసినట్లయితే కుటుంబ వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. ప్రేమికులకు ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. వివాహం కోసం కుటుంబ పెద్దలను ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి లక్ష్మీ యోగం కారణంగా ఎక్కడికి వెళ్ళినా సరే వీరికి గౌరవం లభిస్తుంది, మంచి గుర్తింపు లభిస్తుంది. నిజాయితీగా ఉండి చేసే పనుల వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను కూడా పొందుతారు. మంచి అభిప్రాయాలను కలిగి ఉండటం వల్ల వీరి సంతానం కూడా మంచి అభివృద్ధిని పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఇతరుల మాటల వల్ల మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో స్త్రీలు మంచి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో మేషరాశి స్త్రీలకు అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్, బొటిక్, ఆన్లైన్ మార్కెటింగ్ చేసే స్త్రీలు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు దాని గురించి పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ సమయంలో నూతనంగా పరిచయమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక భావనతో అధికంగా ఉండటం వల్ల దైవ కార్యక్రమాలలో పాల్గొనడం, పుణ్యక్షేత్ర దర్శనాలు వంటివి ఆసక్తి చూపిస్తారు. రాజకీయ నాయకులకు ఈ సమయంలో ప్రజాదరణ కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. పదవీ యోగం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో రాజకీయ నాయకులు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎలాంటి వారు అనే విషయాన్ని గ్రహిస్తూ వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వీరికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహం వలన చేసే పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. రానున్న 10 రోజుల్లో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించినట్లయితే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. వీలైనప్పుడు హనుమాన్ చాలీసాను పారాయణ చేయటం వల్ల హనుమంతుని అనుగ్రహంతో ఆత్మస్థైర్యం పెరిగి అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శుక్రవారం రోజు దుర్గాదేవిని ఆరాధించి కుంకుమార్చన చేసి ఎర్రటి పూలమాలను సమర్పించాలి. శుక్రవార నియమాలను పాటిస్తూ శుక్రవారం రోజు వీలైనప్పుడు కనకధార స్తోత్రం లేదా మహాలక్ష్మి అష్టోత్రం చదువుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలను పొందుతారు. వీలైనప్పుడు లలితాదేవి అమ్మవారి ఆలయానికి వెళ్లడం వల్ల మీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవటం వలన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకొని ఇంట్లో తమలపాకు పైన దీపారాధన చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజు ఇంటి గుమ్మం పైట ఆవు నేతితో దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట చక్కెరను వేసినట్లయితే వాటిని చీమలు తినడం వల్ల పుణ్య ఫలితం దక్కుతుంది. వీలైనప్పుడు అనాథలకు లేదా పేదలకు అన్నదానం చేయటం వల్ల భగవంతుని అనుగ్రహంతో అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అనుకున్న విజయాన్ని మీరు సాధించగలుగుతారు. సో చూసారు కదండి, రానున్న 10 రోజుల్లో మహాలక్ష్మి యోగం కారణంగా మేషరాశి వారు తమ జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.